వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాళ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ బేసిక్స్ నుంచి ఇన్ డెప్త్ వరకు చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అసలు సింపుల్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, దాన్ని ఎలా కాల్ చేస్తాం అనేది చూద్దాం. అసలు ఫస్ట్ ఫంక్షన్స్ ఎందుకంటే మనం జనరల్గా ఏదైనా కోడ్ రాస్తే దాన్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ మనకు కావాలి అంటే. అలా కాకుండా ఫంక్షన్స్ యూస్ చేసినట్లయితే మనం ఒక ఫంక్షన్ లోపల ఒక కోడ్ అనేది రాస్తాం. ఎప్పుడైతే మనకు కావాలో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మనం ఫంక్షన్స్కి అందుకు ప్రిఫర్ చేస్తాం ఫంక్షన్స్ని. మెయిన్గా దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబుల్ కోడ్. సో ఫంక్షన్ డెఫినేషన్ ఎలా అంటే డెఫ్ అనే కీవర్డ్ వాడి ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. డెఫ్ స్పేస్ మై ఫంక్షన్ అనేది ఫంక్షన్ నేమ్. డెఫ్ స్పేస్ మై ఫంక్షన్ అంటే మై ఫంక్షన్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ మనం కాలన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో సంథింగ్ ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కాల్ చేయాలంటే జస్ట్ ఫంక్షన్ నేమ్ పారాంథసిస్. సో ఇది ఫంక్షన్ కాల్ చేస్తాం, మై ఫంక్షన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అప్పుడు ఫంక్షన్ లోపల ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ లోపల ఏముంది, ప్రింట్ హలో ఫ్రమ్ మై ఫంక్షన్. సో ప్రింట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, అది దీని యొక్క అవుట్పుట్. సో నెక్స్ట్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు, ఫంక్షన్ లోపల మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఫంక్షన్ లోపల మనం ఏమైతే పాస్ చేస్తున్నామో దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. ఈ ఫంక్షన్ ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ లోపల ఏమైతే ఉన్నాయో వాటిని పారామీటర్స్ అంటాం. ఇక్కడ మనం గ్రీట్ అనే ఫంక్షన్ యూస్ చేసాం. గ్రీట్ అనే ఫంక్షన్లో ఎలీస్ అనే ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేసాం అనమాట. ఇక్కడ గ్రీట్లో మనం ఏమాడాం, నేమ్ అనే వేరియబుల్ ఇచ్చాం. నేమ్ అనే వేరియబుల్ ఇస్తే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ గ్రీట్లో మనం ఇచ్చిన ఎలీస్ అనేది ఇక్కడ మనం గ్రీట్ లోపల ఇచ్చిన నేమ్కి అసైన్ అవుతుంది. అంటే నేమ్లో ఎలీస్ అనే స్ట్రింగ్ స్టోర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం నేమ్ని ప్రింట్ చేస్తామో ఎలీస్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడున్న ఈ వాల్యూ ఇక్కడున్న ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అది ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి. నెక్స్ట్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫంక్షన్స్. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ యాడ్ నెంబర్స్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసాం. అందులో 2 పారామీటర్స్ అని, ఒకటి ఏ ఒకటి బి. కింద యాడ్ నెంబర్స్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. అందులో 2 ఆర్గ్యుమెంట్స్ అని, ఒకటి 5 ఒకటి 3. ఇప్పుడు ఏకి 5 అసైన్ అవుతుంది, నెక్స్ట్ బికి 3 అసైన్ అవుతుంది. అప్పుడు ఆర్డర్ అక్కడ మనం ఏ ఆర్డర్లో స్పెసిఫై చేస్తే ఆ ఆర్డర్లోనే అసైన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం 5 ఇచ్చాం, నెక్స్ట్ 3 ఇచ్చాం. ఇక్కడ ఫస్ట్ ఏ ఇచ్చాం, తర్వాత బి ఇచ్చాం. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏ, ఇక్కడ ఫస్ట్ వాల్యూ 5. సో 5 అనేది ఏకి అసైన్ అవుతుంది, 3 అనేది బీకి అసైన్ అవుతుంది. మనం ప్రింట్ లోపల సమ్ అని పెట్టి ఏ ప్లస్ బి చేసాం. ఏ ప్లస్ బి అంతా 8. సో సమ్ 8 ప్రింట్ అయిందనమాట. నెక్స్ట్ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసాం. యాపిల్, బనానా, చెర్రీ. దీనికి మెయిన్గా మనం యూజ్ చేసేది యాస్టిస్క్. ఈ సింబల్ని యాస్టిస్క్ అంటాం అనమాట. ఇక్కడ ఈ యాస్టిస్క్ ఎందుకు వాడుతున్నాము అంటే సపోజ్ ఏదైనా ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు యూజర్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలో తెలియదు. సో ఈ ఫంక్షన్ రాసినప్పుడు నాకు 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలని తెలియదు. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ప్రస్తుతానికి ఎన్ని తెలుసు అని రాసేసి ఇక్కడ స్టార్ కాదు యాస్టిస్క్ ఏదో ఒక వేరియబుల్ ఫ్రూట్స్. ఇదేంటంటే ఈ ఫ్రూట్స్ అనేది ఇక్కడ టపుల్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్లో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న వేరియబుల్ అది టపుల్లో యాక్ట్ చేస్తుంది. మనం టపుల్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. సో ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటే ఏమొచ్చింది, ఫ్రూట్స్ ఆఫ్ జీరోలో ఏముంది, యాపిల్ ఉంది. సో యాపిల్ వచ్చింది. అది ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్కి డబుల్ స్టార్ వాడతాం. కీ వాల్యూ అలా అనమాట. ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ పెట్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసాం. దాని లోపల పెట్ అనే వేరియబుల్ తీసుకున్నాం విత్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఈ రెండు యాస్టరిస్క్లు వాడతాం. కేవాక్స్ డిస్క్రైబ్ పెట్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. అక్కడ ఏం చేస్తాం, నేమ్ ఈక్వల్ టు బడ్డీ, టైప్ ఈక్వల్ టు డాగ్. నేమ్ ఈక్వల్ టు బడ్డీ, టైప్ ఈక్వల్ టు డాగ్. ఇక్కడ మనం డబల్ స్టార్ ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ 2 వాల్యూస్, ఒకటి కీవర్డ్ ఇంకోటి వాల్యూ. సో ఇది డిక్షనరీ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది పెట్ అనేది. ఇందాక మనకి సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడేమో టపుల్ ఫార్మాట్లో స్టోర్ అయింది. ఇక్కడ 2 వాల్యూస్ అంటే కీవర్డ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇది డిక్షనరీ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో డిక్షనరీస్కి టపుల్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడకపోతే చూసండి. డిక్షనరీస్లో గెట్ అనే ఒక ఫంక్షన్ ఉండిద్ది అనమాట. గెట్ అనే ఫంక్షన్ 2 పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే కీ, ఇంకోటి ఏంటంటే ఈ కీ అనేది ఆ డిక్షనరీలో ఉంటే ఓకే ఇక్కడ ఉన్న వాల్యూ వస్తుంది. సపోజ్ లేదనుకోండి, ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ అనేది ఆ కీకి అసైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేమ్ బడ్డీ కదా, నేమ్ అనేది ఆల్రెడీ ఉంది కదా మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్లో. సో నేమ్ బడ్డీ వస్తుంది. ఒకవేళ ఈ బడ్డీ అనేది లేదు అనుకోండి, అప్పుడు అన్నోన్ అనే వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏమైతే ఇస్తామో లేనప్పుడు ఇక్కడ ఇచ్చింది వస్తుంది. టైప్ అనేది ఏంటి, ఆల్రెడీ టైప్ డాగ్ అనేది ఉంది కదా. సో పెట్ టైప్ డాగ్. అన్నోన్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ పెట్ టైప్ అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ పారామీటర్ వాల్యూస్ వచ్చేసి ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం కంట్రీ నేమ్ అనే ఒక ఫంక్షన్ ఏమీ ఆర్గ్యుమెంట్స్ లేవు, లేకుండా మనం ఫంక్షన్ని కాల్ చేసాం. ఫంక్షన్ డెఫినేషన్లో వచ్చేసి కంట్రీ ఈక్వల్ టు ఇండియా అని ఒక పారామీటర్ పాస్ చేసాం. అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఫస్ట్ టైం ఏంటి, ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇక్కడ పారామీటర్ ఉంది, కంట్రీ ఈక్వల్ టు ఇండియా ఉంది. సో కంట్రీ అనేది ఇండియా అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇండియా ప్రింట్ అయింది చూడండి ఫస్ట్ టైం. నెక్స్ట్ ఎప్పుడైతే మనం రెండోసారి కాల్ చేసినప్పుడు మనం ఏం చేసాము,
ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం. ఆర్గ్యుమెంట్ ఏముంది? యూఎస్ఏ ఉంది. ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేసామో ఇక్కడున్న పారామీటర్ ఓవర్ రైట్ అవుతుంది. ఓవర్ రైట్ అయినప్పుడు మనకి యూఎస్ఏ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో అది డిఫాల్ట్ పారామీటర్కి సంబంధించిన ఎగ్జాంపుల్. నెక్స్ట్ పాసింగ్ ఏ లిస్ట్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్గా లిస్ట్ని పంపిస్తాం. ఇక్కడ చూడండి మిల్క్, ఎగ్స్, బ్రెడ్ అనే ఒక లిస్ట్ని ఆర్గ్యుమెంట్ కింద పంపించాం. ఆర్గ్యుమెంట్ కింద పంపించినప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఐటమ్స్ అనే వేరియబుల్. ఐటమ్స్ అనే వేరియబుల్లో ఈ లిస్ట్ స్టోర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఐటమ్స్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఇక్కడ ఒక లిస్ట్ పాస్ చేసాం, ఆ లిస్ట్ ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఫర్ లూప్ యూస్ చేసి ఐటమ్స్ని యాక్సెస్ చేసుకుని ప్రతి ఐటమ్ని ప్రింట్ చేసాం. మిల్క్, ఎగ్స్, బ్రెడ్ ఆ 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 ప్రింట్ అయినాయి. సో లిస్ట్కి సంబంధించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, దాన్ని కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి తర్వాత ఇది చూడండి. ఎందుకంటే లిస్ట్ అంటే ఏంటో తెలియకపోతే ఇది అర్థం కాదనమాట, ఫర్ లూప్ ఎలా యాక్సెస్ జరుగుతుంది అనేది. నెక్స్ట్ రిటర్నింగ్ వాల్యూస్. మెయిన్గా ఫంక్షన్స్లో ఈ రిటర్న్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యాక చివరిలో ఆ ఫంక్షన్ ఎక్కడ కాల్ అయింది, ఇక్కడ కాల్ అయింది కదా, ఈ కాల్ అయిన చోటికి మనం ఏదన్నా వాల్యూని రిటర్న్ చేయాలా అవసరం లేదా. ఒకవేళ రిటర్న్ చేయాల్సి వస్తే రిటర్న్ అనే కీవర్డ్ వాడతాం అనమాట. ఇక్కడ చూడండి మనం 4 యొక్క స్క్వేర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి? స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ 4 కదా, 4 ఇక్కడికి వచ్చినప్పుడు నమ్లో 4 స్టోర్ అయింది. ఇక్కడ వేరియబుల్ నమ్ డిక్లేర్ చేసాం కాబట్టి ఆ 4 అనేది నమ్లో స్టోర్ అయింది. స్టోర్ అయినప్పుడు మనం ఏం చేసాం? 4 ఇంటూ 4 చేసాం. 4 ఇంటూ 4 చేస్తే మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ 16 వస్తుంది. సో ఆ 16ని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ మీన్స్ ఆ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ అయిందో మళ్ళీ ఈ వాల్యూని అక్కడికి పంపిస్తుంది అనమాట. ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ అయింది కదా, సో ఇక్కడికి 16 అనే వాల్యూ వస్తుంది. సో స్క్వేర్ ఆఫ్ 4 ఈజ్ 16. అది రిటర్న్కి సంబంధించిన ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ పాస్. ఈ పాస్ కూడా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం, లూప్స్ అండ్ అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వీడియోలో. ఒకసారి చూడకపోతే చూడండి, అది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. పాస్ అంటే ఏంటంటే జస్ట్ ఇది ఒక ప్లేస్ హోల్డర్. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని మనం డిఫైన్ చేసామో దానిలో కోడ్ రాయకపోతే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ జస్ట్ పాస్ అని పెట్టేసాం అనుకోండి, పాస్ అని పెడితే మనకి ఏం ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఇక్కడ నో అవుట్పుట్ యాజ్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటెడ్. ఫంక్షన్ ఇంప్లిమెంట్ అవ్వాలి, ఎందుకంటే ఫంక్షన్ లోపల కోడ్ ఏమీ లేదు. పాస్ అంటే అది జస్ట్ ఒక ప్లేస్ హోల్డర్ అంతే, లేకపోతే నల్ ఆపరేటర్, అది ఏమీ పెర్ఫామ్ చేయదు పాస్ అనేది. నెక్స్ట్ పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటే సపోజ్ చూడండి ఇక్కడ మనం 10, 20 అనేది పాస్ చేసాం కదా, ఎప్పుడైతే డైరెక్ట్ మనం ఇక్కడ వాల్యూస్ పాస్ చేస్తున్నామో అవి వెళ్ళి ఇక్కడ వేరియబుల్స్లో స్టోర్ అవుతున్నాయో వాటిని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని డిఫైన్ చేయాలంటే ఫస్ట్ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసేసుకుని చివర్లో స్లాష్ డిక్లేర్ చేస్తే ఆ స్లాష్ ముందున్నవన్నీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి పొజిషన్ ద్వారా ప్రొవైడ్ చేసేవి, నేమ్ కాదు. ఇక్కడ మనం ఏం నేమ్ వాడాలి అది చెప్తున్న డెఫినేషన్. ఇది డెఫినేషన్ ఒకసారి కావాలంటే రిఫర్ చేయండి. నేమ్ మనం ఏమైనా వాడామో జస్ట్ డైరెక్ట్ పొజిషన్ బట్టి, అంటే ఇది స్టార్ట్ ఫస్ట్ పొజిషన్లో 10 ఉంది అంటే ఏకి 10, సెకండ్ పొజిషన్లో 20 ఉంది అది బీకి. సో అలా అసైన్ అయిన వాటిని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. మీకు ఒక డౌట్ రావచ్చు, సో నేను ఈ స్లాష్ వాడకపోయినా నాకు సేమ్ 10, 20నే అవుట్పుట్ వస్తాయి కదా అని. సో వస్తాయి, కాదు అంటలా. ఏంటంటే ఇప్పుడు స్లాష్ వాడితే అవి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా మనం ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ మనం చూడాల్సిన ఇదేంటంటే కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ చూసి తర్వాత రెండు కలిపి చూసినప్పుడు మీకు డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది. చూడండి కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్లో మనం యాస్టిస్క్ వాడతాం. ఇందాకేం చూస్తాం, స్లాష్కి ముందున్నవి పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అన్నాం కదా, ఇప్పుడు ఏంటంటే స్టార్ తర్వాత ఉన్నవన్నీ కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ కీవర్డ్ ఇదిగో ఎక్స్ కీవర్డ్, వై అనేది కీవర్డ్. ఇందాక మనం పొజిషనల్ ఓరియంటెడ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్ వై ఇచ్చాం, లేదు నువ్వు ఇక్కడ వై ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఇచ్చినా మీకు వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఇవి కీవర్డ్ బేస్ చేసుకుని వర్క్ అవుతాయి. ఎక్స్ ఈక్వల్ టు 30, వై ఈక్వల్ టు 40. స్టార్ తర్వాత డిక్లేర్ చేసాం కాబట్టి ఈ రెండు ఏమైనా కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఎక్స్కి 30 అసైన్ అయింది, వైకి 40 అసైన్ అయింది. అప్పుడు ఆ రెండింటిని ప్రింట్ చేసాం అనమాట. కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అని మనకు తెలియాలి అంటే వాటి ముందు యాస్టరిస్క్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్, పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ కంబైన్డ్గా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రెండింటిని కంబైన్ చేసి ఇక్కడ చూడండి ఏబి స్లాష్ స్టార్ ఎక్స్ కామా వై. సో పొజిషనల్ ఏ కామా బి, ఫస్ట్ సింగిల్ వాల్యూస్ పొజిషన్ బట్టి ఏకి 1, బికి 2 అసైన్. నెక్స్ట్ స్టార్ తర్వాత నేను ఏంటి కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఎక్స్కి 3, వైకి 4 అసైన్. సో పొజిషనల్ 1, 2 కీవర్డ్ 3, 4. సో మీరు ఒకటి గమనించాలి ఏంటంటే ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్లోకి వచ్చేసేపాటికి మీరు ఇందాక నేనేం చెప్పాను, మీరు స్లాష్ లేకుండా డైరెక్ట్గా వాడుకున్నా మీకు డైరెక్ట్గా ప్రింట్ అవుతాయి అని చెప్పా కదా. సో మీరు ఎప్పుడైనా సరే ఇలా అలా రాయొచ్చు. అలా కాకుండా ఒకవేళ కీవర్డ్ వాడి స్లాష్ వాడితే మీకు ఎర్రర్ వస్తాయి అనమాట. ఎందుకంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని రిఫర్ చేసేది ఏంటి స్లాష్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే కీవర్డ్ వాడకూడదు. మీరు కీవర్డ్ స్లాష్ రెండు ఒకేసారి వాడితే మీకు ఎర్రర్ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఏ అనే వేరియబుల్లో 10 స్టోర్ చేసుకున్నాను నేను. 10 స్టోర్ చేసుకున్నప్పుడు ఇక్కడ సపోజ్ ఈ 10 మర్చిపోండి, ఏ ఈక్వల్ టు 10 కామా 20 అనేది నేను ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏ కామా బి కామా స్లాష్ ఉంది అంటే నాకు ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నేను కీవర్డ్ ఆర్గ్యుమెంట్ వాడాను. ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్, ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, రెండింటికి మీకు డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నాను. సో ఒకసారి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం.
సో ఫస్ట్ మై ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. నెక్స్ట్ అందులో జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ ఫంక్షన్‌ని కాల్ చేయాలి కాబట్టి ఆ ఫంక్షన్‌ని కాల్ చేశాను. ప్రింట్ స్టేట్మెంట్‌లో ఏమొస్తే అది అవుట్‌పుట్ వస్తుంది. నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసి ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్‌ని డిఫైన్ చేశాను. దాంట్లో నేమ్ ఎలీస్ అని పాస్ చేశాను. ఇక్కడ ఎలీస్ పాస్ చేశాను. ఇక్కడ నేమ్ అని ఎందుకు ఇచ్చాము అంటే ఒక వేరియబుల్ ఇచ్చాం. ఆ వేరియబుల్‌లో ఇక్కడ మనం ఏమైతే పాస్ చేసామో నేమ్ ఆ పాస్ అయిన నేమ్ ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. నేమ్ అనే వేరియబుల్‌లో. అప్పుడు మనం నేమ్‌ని ఎక్కడైనా ప్రింట్ చేసినప్పుడు మనకి ఎలీస్ అని ప్రింట్ అవుతుంది. తర్వాత అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి ఫంక్షన్ రాసాం. ఫస్ట్ యాడ్ నంబర్స్ అనే ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం. డిఫైన్ చేసిన తర్వాత సపోజ్ రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ నంబర్స్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసాం. కాల్ చేసినప్పుడు అక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ కాబట్టి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. పాస్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేసాం రిటర్న్ a+b అంటే a+b అంటే ఆ 2 ఎడిషన్ జరిగి ఆ ఎడిషన్ జరిగిన వాల్యూని ఇక్కడికి రిటర్న్ చేస్తాయి. ఫంక్షన్ కాల్ ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడికి రిటర్న్ చేస్తాయి. ఇక్కడికి రిటర్న్ చేసినప్పుడు 5 + 3 8. 8 అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఆ 8 అనే వాల్యూ ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్‌కి అసైన్ అవుతుంది. అంటే రిజల్ట్ అనే వేరియబుల్‌లో 8 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో మనం రిజల్ట్‌ని ప్రింట్ చేసినప్పుడు మనకి 8 వస్తుంది. తర్వాత ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలో తెలియనప్పుడు మనం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ వాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కీ వాల్యూకి సంబంధించి. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ఏమో టపుల్ లాగా వర్క్ చేస్తాయి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏమో డిక్షనరీ లాగా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ డిక్షనరీలో గెట్ ఫంక్షన్ ఉంది కదా సేమ్ అదే గెట్ ఫంక్షన్ మనం ఇక్కడ వాడాం అనమాట. సో నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్ వాల్యూస్ సేమ్ మాక్సిమం అవే ప్రోగ్రామ్స్ నేను అందుకే మళ్ళీ ప్రోగ్రామ్ అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇందాక అంత ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ ఫస్ట్ మనం ఊరినే ఏమి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఫంక్షన్ని కాల్ చేసాం బట్ ఇక్కడ ఒక పారామీటర్ ఉంది కంట్రీ ఈక్వల్ టు ఇండియా సో మనం ఇందాక ఏమి ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి ఇండియా ప్రింట్ అయిపోయింది ఫస్ట్ నెక్స్ట్ మనమే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం యూఎస్ఏ అని అప్పుడు కంట్రీ ఈక్వల్ టు ఇండియా అని ఇక్కడ పారామీటర్ ఇచ్చాం ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేసామో ఆల్రెడీ ఒక పారామీటర్ అనేది ఫంక్షన్ డెఫినిషన్‌లో ఉందో, ఆ ఫంక్షన్ డెఫినిషన్‌లో ఉన్న పారామీటర్‌ని ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఓవర్ రైట్ చేస్తుంది. అప్పుడు ఇండియాని ఓవర్ రైట్ చేసి యూఎస్ఏ అనేది ప్రింట్ అవుతుంది. పాసింగ్ ఏ లిస్ట్ యాస్ ఏ ఆర్గ్యుమెంట్. ఇక్కడ లిస్ట్‌ని ఒక ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేసాం. తర్వాత ఫర్ లూప్ యూజ్ చేసి దానిలో ఇటరేట్ అయ్యాం. ఐటెమ్ 1, ఐటెమ్ 2 ఇక్కడ ఐ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐటెమ్ 0, ఐటెమ్ 1, ఐటెమ్ 2 అలా ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ రిటర్న్ యూజ్ చేసి ఒక సింపుల్ ఫంక్షన్ రాసాం. స్క్వేర్ అనే ఫంక్షన్ రాసాం. ఫంక్షన్ రాసినాక అందులో ఒక నెమ్ అనే వేరియబుల్ 4 వచ్చింది. 4 × 4 16 కాబట్టి రిటర్న్ అంటే ఏంటి? మనకి ఫంక్షన్ ఎక్కడ కాల్ అయింది ఇక్కడ కాల్ అయింది. సో ఇక్కడికి 16 అనే వాల్యూ వస్తుంది. సమ్ ఆఫ్ 4 స్క్వేర్ ఆఫ్ 4 16. నెక్స్ట్ పాస్ అంటే ఏంటి? అది జస్ట్ ప్లేస్ హోల్డర్. అది పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఏమవ్వదు. అది పెట్టినా ఏమవ్వదు. అది పెట్టకపోయినా అవ్వదు. డస్ నథింగ్ బట్ డజంట్ రైజ్ అన్ ఎర్రర్. అది ఏమీ చేయదు. అలా అని రైజ్ కూడా ఎర్రర్ చేయదు. సో నెక్స్ట్ అవుట్‌పుట్ ఏమి రాదు. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ ఏమి లేవు కాబట్టి నెక్స్ట్ పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటే పొజిషన్ బట్టి అరేంజ్ అయ్యే వేరియబుల్స్‌ని పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటాం. కీవర్డ్స్ బేస్ అయ్యి అరేంజ్ అయ్యే వేరియబుల్స్‌ని కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ కీవర్డ్ ఓన్లీ అంటే ఇక్కడ x = 30 అలా ఇచ్చాం కదా! ఇక్కడ డైరెక్ట్ పొజిషన్ బట్టి స్టార్టింగ్ వేరియబుల్‌కి స్టార్టింగ్ వాల్యూ, సెకండ్ వేరియబుల్‌కి ఇక్కడ అకార్డింగ్ టు కీవర్డ్స్. నెక్స్ట్ ఆ రెండిటిని కంబైన్ చేసి ఒక ప్రోగ్రామ్ రాసాం అన్నమాట. సేమ్ ఇందాక మీకు చూపించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడే ఉన్నాయి. ఒకసారి వీటిలో అవుట్‌పుట్‌లు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఆల్రెడీ నేను రన్ చేశాను అందుకే సో చూసారా సేమ్ ఫస్ట్ హలో ఫ్రమ్ మై ఫంక్షన్ అనేది ఉంది కాబట్టి హలో ఫ్రమ్ మై ఫంక్షన్ అనేది వచ్చింది నెక్స్ట్ హలో నేమ్ రావాలి నేమ్ ఏంటి ఎలీస్ హలో నేమ్ ఎలీస్ వచ్చింది సమ్ ఏంటి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సమ్ 8 నెక్స్ట్ ఇక్కడ ఉన్న యాపిల్ బనానా చెర్రీ 3 వచ్చినాయా లేదు ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ ఫస్ట్ దాన్ని మాత్రమే ప్రింట్ చేసాం చూడండి ఫ్రూట్స్ ఆఫ్ 0 ఎప్పుడైతే మనం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ వాడతామో అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టపులల్లే యాక్ట్ చేస్తుంది సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు అది ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వచ్చినప్పుడు అదొక డిక్షనరీ లాగా యాడ్ చేస్తుంది ఇక్కడ మనం ఏం చేస్తాం నేమ్ టైప్ 2 ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్నోన్ అని ఇచ్చినా మనకి రాలేదు ఇక్కడ మనం నేమ్ టైప్ 2 ఏదన్నా ఒకటి మిస్ చేసినప్పుడు ఇక్కడ మనం అన్నోన్ అని ఇచ్చాం కాబట్టి అన్నోన్ అని వస్తుంది అన్నోన్ కాబట్టి మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు ఎప్పుడైతే మనం ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ ఇక్కడ లేదో అప్పుడు ఈ వాల్యూ మనకు వస్తుంది అనమాట నేమ్ అన్నోన్ సపోజ్ ఇక్కడ మనం టైప్ ఈక్వల్ టు డాగ్ ఒకటే ఇచ్చాం నేమ్ అనేది లేదనుకోండి ఇక్కడ అప్పుడు నేమ్ అన్నోన్ అని వస్తుంది సో నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్ ఏం పాస్ చేయాలి అప్పుడు ఏమొస్తుంది మనం పారామీటర్ కింద ఏమి ఇచ్చామో అదే వస్తుంది మనం ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం యూఎస్ఏ అని అప్పుడు ఏమొస్తుంది ఇండియా అనే దాన్ని ఓవర్ రైట్ చేసి మనకి కంట్రీ యూఎస్ఏ అని వస్తుంది నెక్స్ట్ ఒక లిస్ట్ తీసుకున్నాం ఫర్ లూప్ యూస్ చేసి ఆ లిస్ట్ని ఇటరేట్ అయ్యాం అది కూడా ఒక ఫంక్షన్ లోపల రాసాం నెక్స్ట్ స్క్వేర్ రిటర్న్ ఎలా వాడతాం అనేది చూసాం ఇక్కడ ఎక్కడ ఫంక్షన్ కాల్ అయితే అక్కడికి ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది రిటర్న్ స్టేట్మెంట్ వాడినప్పుడు నెక్స్ట్ అన్ఫినిష్డ్ ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం జస్ట్ పాస్ గురించి తెలుసుకోవడానికి పాస్ అంటే జస్ట్ ప్లేస్ హోల్డర్ అది లేకపోతే ఎర్రర్ రైజ్ చేయదని ఏం కాదు బట్ జస్ట్ అది ఒక ప్లేస్ హోల్డర్ మనకి ఏమి రాయాలో ఇంకా తెలియనప్పుడు అప్పుడు మనం పాస్ అనే స్టేట్మెంట్ వాడతాం నెక్స్ట్ పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పొజిషన్ ఓన్లీ నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ చూడండి మీకు అవుట్పుట్ ఇక్కడ వచ్చింది 30 40 కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి ఇట్ బేస్డ్ ఆన్ కీవర్డ్ ఇక్కడ 30 బేస్డ్ ఆన్ ఎక్స్ వై 40 ఇట్ బేస్డ్ ఆన్ కీవర్డ్ వై ఇక్కడ 10 20 ఈ రెండు బేస్డ్ ఆన్ పొజిషన్ 10 అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది 20 అనేది సెకండ్ పొజిషన్లో ఉంది ఆ రెండు కంబైన్ చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసి మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని తెలియాలంటే స్లాష్ ముందు ఉన్నాయని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని తెలియాలంటే స్టార్ అంటే యాస్టిస్క్ తర్వాత ఉన్నాయని కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ఆ రెండు కంబైన్ చేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాం వాటికి సంబంధించిన అవుట్పుట్ ఇది సో దట్స్ ఆల్ ఫర్ టుడే
కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.